ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే గొలుసులతో బంధించింది ఓ భార్య. కాళ్లకు మెడకు గొలుసులతో బంధం వేసి ఆ గొలుసులకు 2 తాళాలు కూడా వేసింది. ఒక గదిలో బందీగా 3 రోజులు నరకం చూసిన ఆ వ్యక్తి ఎట్టకేలకు బయటపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది. గట్కేసర్లోని అంబేద్కర్ నగర్ బుడగజంగాల కాలనీలో నివాసం ఉంటున్న పత్తి కృష్ణ భారతి దంపతులకు 2 కుమార్తెలు 2 కుమారులు ఉన్నారు. కృష్ణ వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్. భార్యాభర్తల పేరున 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి విషయంలో భార్యతో వేగలేక కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 3 రోజుల క్రితం ఇతడి ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఉన్న చోటికి వెళ్లి పట్టుకొని గట్కేసర్లోని సొంత ఇంటికి తీసుకువచ్చింది. ఒక గదిలో గొలుసులతో కట్టేసి నిర్బంధించింది. ఎందుకు కట్టేసారు? సైన్ పెట్టాలంట. ఎందుకు? నా జాగా అమ్ముతున్నారు. సైన్ పెట్టాలంట. నాకేం వేయరంట. దండం చేస్తా. ఈ ఇల్లు నేను కట్టినా. ఇల్లుకి ఏం వేయరంట. దండం చేస్తా. ఇక నన్ను తీసుకొచ్చి ఇంత అవసరం వేస్తున్నారు. పిల్లలు కొడుకులు 2 కొడుకులు 2 బిడ్డలు. 2 బిడ్డలు పెళ్లి చేసిన అందరే చేసిన నన్ను ఆగమాగం చేస్తారు సారు. పుణ్యం ఉంటుంది. గదిలో గొలుసులతో కట్టేసి ఉన్న కృష్ణను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్తో వీడియో తీశాడు. ఆ వీడియోను శుక్రవారం గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డ మహేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పత్తి కృష్ణ ఇంటికి వెళ్లగా అతడు గొలుసులతో కట్టివేసి ఉన్నాడు. కృష్ణను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.